వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను చక్రి. ఒకరిది పెత్తనం కోసం పంతం, మరొకరిది ఉనికి పోరాటం. చమురు అమ్ముకోలేక దాచుకోలేక ఇరాన్ విలువిలలాడుతోంది. పీత కష్టాలు పీతవన్నట్లుగా యుద్ధంతో ప్రపంచమంతా చమురు కోసం మల్లాడుతోంది. టెహ్రాన్ మాత్రం చమురును ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. అమెరికా దిగ్బంధనం హర్ముజ్ జలసంధి మూసివేత్తోటి సతమతమవుతుంది. బయటకు తీసిన చమురును ఎగుమతి చేసే మార్గం లేకుండా పోయింది. దీంతో అందరి దృష్టి చర్చలపైన పడింది. డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటారు? టెహ్రాన్ పాలకులు ఎలాంటి షరతులకు తలొగ్గుతారు? ఇరు దేశాలు పరస్పరం అంగీకరించే అంశాలేంటి? తేడా వస్తే యుద్ధమేపై ఇవాటి స్పెషల్ డిబేట్. ఖతార్ చర్చలు ఇరాన్లో హీటెక్కిస్తున్నాయి. దోహా వేదికగా అగ్రరాజ్యం చేస్తున్న మంత్రాలు మంటలు పుట్టిస్తున్నాయి. డైరెక్ట్గా వాషింగ్టన్ పెద్దలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ చర్చలు విఫలమైతే భారీ మూల్యం తప్పదంటూ హెచ్చరించాయి. ఇచ్చిన మాట తప్పితే యుద్ధం తథ్యమని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. శుద్ధి చేసిన యురేనియం తోటి కూడిన అణు హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు మహమ్మద్ బఘేర్. అది ఇరాన్ విధించుకున్న రెడ్ లైన్ అని తేల్చి చెప్పారు. వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని కొన్ని కీలక నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు తాము తదుపరి దశకు వెళ్లబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా లెబనాన్లో యుద్ధాన్ని ముగించి దాని సార్వభౌమత్వాన్ని కాపాడడం, ఇరాన్ చమురు ఎగుమతులు, వ్యూహాత్మక హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకల భద్రత వంటి అంశాలపైన పట్టుబట్టింది టెహ్రాన్. అమెరికా ఇరాన్ మధ్య దోహాలో కీలక సమావేశం జరిగింది. సానుకూల వాతావరణంలో చర్చలు ముగిసినట్లుగా ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ ప్రకటించారు. ఇరు దేశాల నేతలు 14 అంశాల ఇస్లామాబాద్ ఒప్పందం అమలుపైన దృష్టి సారించారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సరికొత్త ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. అలాగే ఖతార్ బ్యాంకుల్లో స్తంభించిన $6 బిలియన్ నిధుల విడుదల, వ్యూహాత్మక ప్రాంతమైన హర్ముజ్ జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపైన చర్చించాయి.